హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ కన్నా ముందు ఒక విషయం అండి. నిన్న ఒక న్యూస్ పెట్టాను కదండి. గల్ఫ్లో ప్రేమ పేరుతో పెద్ద మోసం అని చెప్పి చాలా మిత్రులు చాలా రకరకాల కామెంట్లు పెట్టారు. వాళ్ళ వర్షన్లో టిక్టాక్లోని ఇటేమో యూట్యూబ్లో చాలా వర్షన్లో కామెంట్ పెట్టారండి. ఫోటో ఎందుకు పెట్టలేదు, నాకు వాట్సాప్కు 150 మెసేజ్లు కూడా ఉన్నాయి. సో ఫోటో ఎందుకు పెట్టలేదంటే ఆ ఫోటోలు పెట్టిలా లేవండి, అసభ్యకరంగా ఉన్నాయన్నమాట. ఈ డ్రెస్ సరిగా లేదు, ఆ మహిళకి అసభ్యకరంగా ఉన్నాయి. ఆ ఫోటోలు పెట్టకూడదు, అది వల్గారిటీగా ఉంటుంది. పైగా నాకు లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇలాంటి ఫోటోలు పెట్టడం వల్ల. సో అందుకని ఫోటోలు పెట్టలేదు. ఇది చాలామంది కువైట్ వామన్ అంటున్నారు. కాదండి, ఇది దుబాయ్లో జరిగింది. సో ఇంకా ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా అడగొద్దు, ఇంకా నేను చెప్పకూడదు, అంతే. సో జరిగిపోయింది. మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఓకే, కోవిడ్ విషయానికి వెళ్తే కోఆపరేటివ్ సొసైటీలో షాపింగ్ చేస్తూ ఒక మహిళను ఒక అరబ్ వ్యక్తి వీడియో తీశాడండి. సో ఆ మహిళ పోలీసు కంప్లైంట్ చేసింది, అతను అరెస్ట్ చేశారు. ఎందుకంటే పర్మిషన్ లేకుండా వీడియోలు తీసినా ఫోటోలు తీసినా గల్ఫ్ దేశాల్లో పూర్తిగా నేరం. నెక్స్ట్ బ్లడ్ మనీ కువైట్లో 20,000 దినార్లకి ఖరారు చేశారు. బ్లడ్ మనీ అంటే చూడండి, ఎవరైనా యాక్సిడెంట్ చేశారు. సో అయితే యాక్సిడెంట్ అయిన వాళ్ళ ఫ్యామిలీకి ఈ వ్యక్తి మనీ ఇచ్చి ఆ కేసు క్లియర్ చేసుకోవచ్చు, లేదా మర్డర్ చేశారు. సో అంటే ఈ గల్ఫ్ కంట్రీ రూల్స్ ఎలా ఉంటాయంటే మర్డర్కి ప్రతి మర్డర్ అంతే, చావుకు చావే, కన్ను కాలు. సో అలా కోరుకోవచ్చు, లేదా బ్లడ్ మనీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ ఇస్తారు. సో దాన్ని బ్లడ్ మనీ అంటారు. తర్వాత కువైట్లో లీగల్ ఏజ్ పెళ్లి చేసుకోవడానికి లీగల్గా ఏజ్ 18 సంవత్సరాలు నిర్ణయించారన్నమాట. ఎంతైనా పైన ఓకే, కానీ కింద కుదరదు. కింద చేసుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ కువైట్లో ఫైలేక్ ఐస్లాండ్లో 1400 సంవత్సరాల సమయంలో ఉపయోగించిన ఒక బావిని కనుగొన్నారంటే అండి కువైట్లో. నెక్స్ట్ వర్షాలు పడవచ్చు, రైన్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. 42,000 మంది కువైటీ సిటిజన్షిప్ కోల్పోయారంటండి ఈ మధ్యన. ఈ గత 6 నెలల్లో 42,000 మందికి కువైటీ సిటిజన్షిప్ కోల్పోయారంట. ఓకే, సో తర్వాత సౌదీ విషయానికి సెక్యూరిటీ అధికారులు వీసా వైలేషన్ చేసిన, అంటే వీసా లేని వారిని చాలామంది చెక్ చేసి అరెస్ట్ చేస్తున్నారు సౌదీలో. నెక్స్ట్ దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా హైట్ ఎంత అండి? 828 మీటర్లు భూమి నుంచి పైకి. సో జద్దా అయితే 1000 మీటర్లు. నెక్స్ట్ రైస్ టవర్ 2000 మీటర్లు. అంటే ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ టవర్ అంటూ ఉండేదంటే అది దానికి అడ్రస్ సౌదీ మాత్రమే. ప్రపంచంలో ఎక్కడైనా సరే దానికి అడ్రస్ సౌదీ. టాలెస్ట్ బిల్డింగ్ అంటూ ఉంది అంటే అది సౌదీ మాత్రమే. ఓకే, నెక్స్ట్ సౌదీ అరేబియాలో సింగిల్ డేలో మస్జిద్ అల్ హరామ్ దర్శనం 5 లక్షల మంది చేస్తున్నారండి. నిన్న ఒక్కరోజే 5 లక్షల మంది మస్జిద్ అల్ హరామ్కి వచ్చారంటండి, 5 లక్షల మంది. ఓకే, యుఏ విషయానికి వెళ్తే నిన్న మొన్న చెప్పాను కదండి, ఒక యుఏ వ్యక్తి 55 మిలియన్ దిరమ్స్కి నెంబర్ ప్లేటు యాక్షన్లో పాటుపడుతున్నాడని చెప్పి. అయితే కారు నెంబర్ ప్లేట్ కోసం అతను 55 మిలియన్ దినాలు వెచ్చించాడంటే అది నాకు లెక్క తెలియదని కొందరు మిత్రులు నాకు చాలామంది పెట్టారు. 130,20,55,150 రూపాయలండి. 130 కోట్లు 1 కోటి రూపాయలు ఉంటే కనుక మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్లో నెలకి ₹1,00,000 వచ్చి మీ అకౌంట్లో పడ్డా కూడా రిటర్న్ వచ్చేస్తాయి. ప్రతి నెలకి ₹1,00,000 వచ్చినా కూడా జీవితం గడిచిపోతుంది తెలుసా, ₹1,00,00,000 ఉంటాయి. సో 130 కోట్ల 20 లక్షలు అంటే మామూలు విషయం కాదు. కానీ ఇదే యూఏలో ఇంట్లో పనిచేసే పని మనుషులకి 10 దిరమ్స్ పెంచడానికి కూడా ఏడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ ఇఫ్తారీ తర్వాత సిగరెట్ కాల్చడం, ఈ శీషాలు తాగడం లాంటి ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి హెల్త్ అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ 1,200 కేసులు నమోదయ్యాయి. ఆన్లైన్లో బెగ్గింగ్ చేస్తున్న 1,200 కేసులు నమోదయ్యాయి యూఏలో. నెక్స్ట్ ఒక బంగ్లాదేశీ డ్రైవర్కి 90,000 దిరమ్స్ లాటరీ తగిలిందంటండి, 90,000 దిరమ్స్. ఓకే, రైన్ ఎక్స్పెక్టెడ్ అంటే వర్షాలు పడవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తే ఫేక్ వెబ్సైట్స్, గవర్నమెంట్ వెబ్సైట్లా ఉండే ఫేక్ వెబ్సైట్ రన్ చేస్తున్న ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు వామన్లో. సో నాకు మ్యాన్ పవర్ సప్లై ఆఫీసులు అనమాట, అంటే వెబ్సైట్స్. ఓకే, నెక్స్ట్ మార్చు ఈ నెల 31 తారీఖున ఈద్ అల్ ఫిత్ర్ అని చెప్పి అనౌన్స్ చేయొచ్చు అంటున్నారు. అంటే ఈద్ అల్ ఫిత్ర్ అనౌన్స్ చేస్తే 5 లేదా 6 రోజులు మనకు సెలవులు వస్తాయి వామన్లో. నెక్స్ట్ మినిస్ట్రీ వారు ఈ స్టోర్ ద్వారా, అంటే స్కామ్ ఉన్నాయంటండి, యాప్ల ద్వారా మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తారు కదా, అందులో కూడా స్కామ్ ఉందంట, అధికారులు హెచ్చరించారు, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఏ టెక్నాలజీ బేస్డ్ కంటి పరీక్షలు చేస్తున్నారు
గల్ఫ్ దేశాల్లో ప్రప్రథమంగా ఓమంలోనే చేస్తున్నారు. సో బెహ్రెన్ విషయానికి వెళ్తే డిజిటల్ బెహ్రెయిన్ అని చెప్పి కొత్త సర్వీస్ లాంచ్ చేస్తున్నారు. అంటే మై గవర్నమెంట్ యాప్ ద్వారా సో యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా అది యాప్ ద్వారా మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన జస్ట్ ఉన్న ప్లేస్ నుంచి చేసుకోవచ్చు అనమాట. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళకుండానే రెసిడెన్సీ పర్మిట్లు కానీ, సిపిఆర్ సమస్యలు కానీ, పోలీస్ కేసులు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎటువంటి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, ఆఫీసులకు వెళ్ళకుండా యాప్ ద్వారా మనం ఈ సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు అంటండి. సో డిజిటల్ బెహ్రెయిన్, సో రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ బెహ్రెయిన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. మనకి బెహ్రెయిన్లో ఎటువంటి ఆఫీసులకు వెళ్ళకుండా మనం అంతా యాప్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అత్యధికంగా డెత్ క్లెయిమ్లు ఇచ్చిన బెహ్రెయిన్లో అత్యధికంగా డెత్ క్లెయిమ్లు ఇచ్చారంటే మరణం తర్వాత అమౌంట్ ఇస్తారు కదా, అటువంటి అమౌంట్ అత్యధికంగా బెహ్రెయిన్లో ఇచ్చారంట. అయితే ఈ మధ్య రీసెంట్గా ఒక వ్యక్తికి షుగర్తో చనిపోయిన వ్యక్తికి కూడా ముందు పాలసీలతో ఇవ్వలేదు కదా, తర్వాత కోర్టుకి వెళ్తే $13,000 డెత్ క్లెయిమ్ ఇచ్చారు. సో ఎందుకంటే కుటుంబ పెద్దకి ఏమన్నా అయితే చుట్టాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతవరకు సాయం చేస్తారో అయితే తెలియదు, కానీ ఇన్సూరెన్స్ సంస్థ మాత్రం క్లెయిమ్ డెత్ క్లెయిమ్ ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మస్ట్ ఇన్సూర్డ్గా ఇచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుందండి. అందుకే మస్ట్ ఇన్సూర్డ్గా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళకి చాలామంది కూడా చేయించి పెట్టాను. సో మీకు పెన్షన్ లాగా ఆదాయం ఇస్తూ డెత్ క్లెయిమ్ కూడా ఇచ్చే పాలసీ సంపూర్ణ జీవన పాలసీ అండి. నెక్స్ట్ ఇప్పుడు ఒకే పాలసీలో భార్య భర్త ఉంటారు. భర్త చనిపోయిన డెత్ క్లెయిమ్ ఇస్తారు, భార్య చనిపోయిన కూడా డెత్ క్లెయిమ్ ఇస్తారు. మళ్ళీ సో కంటిన్యూ ఎవ్రీ ఇయర్ వచ్చే ఇన్కమ్ కూడా వస్తుంది. అటువంటి పాలసీ కూడా వచ్చేసాయి ఇప్పుడు సో మనకి ఇండియాలో. సో ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్ చారిటీ వారు ఈ మొబైల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రతిరోజు 60,000 ఇఫ్తారీ మీల్స్, అంటే రెడీ టు ఈట్ ఉండే ఇఫ్తారీ మీల్స్ పంచిపెడుతున్నారు మొత్తం ఖత్తర్ అంతా. సో నెక్స్ట్ ఖత్తర్లో యాప్ ద్వారా గ్రోసరీ సామాన్లు కూడా ఇప్పుడు ఆన్లైన్ బై చేసుకునే ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయాయండి. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఖత్తర్ దేశం నుండి దేశ విదేశాల్లో ఉన్న ఇతరులు అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా ఖత్తర్ చారిటీ వారు ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. సో గైస్ నెక్స్ట్ ఇంకో విషయం అండి, ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. మనుషులకి చాలా విషయాల్లో క్లారిటీ ఉండదు, కానీ మనుషులు నిరంతరం తపన పడి పరుగులు పెట్టే ఒకదానికి మాత్రం ఫుల్ క్లారిటీ ఉంటుందండి, ఫుల్ క్లారిటీ. సో ఇది జరగకపోతే ఇది జరగదు అన్న, ఇది ముందుకు వెళ్దాం అన్న ఫుల్ క్లారిటీ ఉంటుంది. అదేంటి? సో మనుషులు క్లారిటీ ఉంది, కానీ మనుషులు నిరంతరం పరిగెట్టేదానికి ఒకదానికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. అదేంటో కొంచెం కామెంట్లో పెట్టండి, లేదా రేపటి వార్తల్లో నేను చెప్తాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.